లక్ష్మి గారు నమస్తే అండి. మరి గత వారం రోజుల నుంచి కూడా రాష్ట్రానికి కానీ దేశంలో కానీ జమిలీ ఎన్నికలు వస్తాయని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరి దానికి సంబంధించి ఈరోజు టీడీపీ ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో ఆ జమిలీ ఎన్నికల బిల్కి మద్దతు ఇస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. అసలు ఏంటి జమిలీ ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందంటారు? ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుందంటారు? జమిలీ ఎన్నికల్లో కేంద్రం వాళ్ళ భారతదేశంలో ఏమీ జరగట్లేదు, ఏది రావటం లేదని చెప్పేసి ఇవాళ కొంతమందికే ఆయన కట్టబెట్టాడు. భారతదేశంలో ఏమైనా ప్రైవేటీకరణ చేస్తున్నారని, ఇవన్నీ గొగ్గోలు పెడుతున్నారని మొన్నటిదాకా ఇవాళ ఇదంతా డైవర్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక జమిలీ ఎన్నికలు అనేది ఒకటి తీసుకొచ్చింది ముందుకి. దాని గురించి కొట్టు సావండి అంటే ఎవరికాళ్ళు ఇక జమిలీ అని కొట్టుకుంటున్నారు. జమిలీ ఎన్నికలు వస్తాయి ఎప్పటికీ, ఇంకా వచ్చేది ఆయన మొన్న పెట్టారు పార్లమెంట్ కేంద్రం కమిటీ వాళ్ళు భేటీ అయ్యారు అనుకుంటా మంత్రులు, క్యాబినెట్ మీటింగ్ మొన్న పెట్టుకున్నారు కేంద్రంలో. పెట్టుకున్న రోజు వాళ్ళు అంగీకరించుకున్నారు, వాళ్ళ మంత్రులు వాళ్ళు కేంద్రంలో వాళ్ళు ఇవాళ. అంతేగాని అందరినీ ఆమోదించమంటే సరే ఇస్తాం మద్దతు అని చెప్పారు. మరి నువ్వు మోడీ పెట్టినాటికి ఎన్నిటి మద్దతు ఇచ్చావు? నువ్వు నల్ల చట్టాలకు మద్దతు ఇచ్చావు. నువ్వు రైతుల్ని తీసుకొచ్చే పంజాబ్ రైతులు అందరూ కలిసి గొగ్గోలు పెట్టారు. ఆ చట్టాలకి మీరు మద్దతు ఇచ్చారా లేదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చావు. నువ్వు దేనికి మద్దతు ఇచ్చావు ఆ రోజు? ఆ రోజు మేము కేంద్రంలో ఏది చేసినా సరే మేము సహకరిస్తామని చెప్పి నువ్వు చెప్పావు. అట్టాగే వాళ్ళు టీడీపీ వాళ్ళు కూడా కేంద్రం ఏది చేసి మేము సహకరిస్తామని వాళ్ళు చెప్పారు. ఇవాళ జమిలీ ఎన్నికలు ఇంకా 10 ఏళ్ళ నాటి మాట, 34లో మాట అది. ఇప్పటిది కాదు. అప్పటికి అసలు రాజు ఎవరో రెడ్డి ఎవరో ఎవడో అవుతాడో ఎవరికీ తెలియదు. నువ్వు అనుకున్నావు కదా నేను 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని, నువ్వు ఎక్కిన కాంచి 175 రేపు దిగిపోతాననంగా కూడా చెప్పుకున్నావు. నువ్వు 175 అని చెప్పి ఎలక్షన్ రిజల్ట్స్ రేపు వస్తాయి అనగా ఇవాళ కూడా మీరు 175 అన్నారు. కానీ నువ్వు గెలవలేదు. నీకు 11 సీట్లు పరిమితం. అట్లాగే ఎవరు అనుకున్నా ఎవరు చేసినా సరే అక్కడ వాళ్ళు ఆ రోజు మాటలు ఆ రోజేను, ఇంకా 10 ఏళ్ల మాట. ఏది ఎట్లా జరిగినా కూడా జమిలీ ఎన్నికలకి చంద్రబాబు గారు సహకరిస్తున్నా. చంద్రబాబు గారి ప్రభుత్వం దిగిపోద్దంటే ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం దిగిపోద్దా, ఇంకొకటి ప్రభుత్వం దిగిపోద్దా? చంద్రబాబు గారి విజన్ అనేది బయటికి వెళ్తుంది ఇవాళ చంద్రబాబు గారు మీరు వచ్చే 10 ఏళ్ళలో ఈ 10 ఏళ్ళలో ఆయన విజన్ ఏంటో చూపిస్తాడు. 2047 విజన్లో అసలు సగం అయిపోతుంది ఆయన వచ్చేట. రేపు 10 ఏళ్ళకి అసలు పూర్తిగా ఆయన డెవలప్ చేయాలనుకుంది ఏదైనా సరే ఎంత ఫాస్ట్గా డెవలప్ చేస్తున్నాడో వాళ్ళందరికీ తెలుసు. ఆయన అసలు అదే పనిగా పొద్దుగూకులు ఇక్కడే ఉంటున్నాడు. ఆయన సెక్రటేరియట్లో కూర్చొని చేస్తానే ఉంటున్నాడు ఆయన పనులు ఆయన. కాబట్టి నువ్వు చంద్రబాబు గారు దిగిపోతాడు, మీ ప్రభుత్వం మీరు మద్దతు ఇస్తారా? నువ్వు వాళ్ళని అనొద్దు. నువ్వు ఎన్నిసార్లు కేంద్రాన్ని మద్దతు ఇచ్చావో అందరికీ తెలుసు. నీ కేసుల కోసం నువ్వు మద్దతు ఇచ్చావు. కానీ వాళ్ళు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ కోసం మద్దతు ఇస్తున్నాడు. వాళ్ళ మోడీ గారికి కానీ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్కి ఏదైనా సరే చెయ్యాలి. ఆంధ్రప్రదేశ్కి నిధులు గత 5 ఏళ్ళు ₹1 తీసుకొచ్చావా? తెచ్చిన రూపాయి నువ్వేమన్నా లెక్కలు చెప్పావా? ఏదైనా శ్వేతపత్రం విడుదల చేసావా? ఎన్ని అప్పులు తీసుకొచ్చావు? నువ్వుగా నిర్మలా సీతారామన్ దగ్గర వెళ్ళి మాట్లాడితే నువ్వు ఆంధ్రప్రదేశ్కి ఇయ్యని తీసుకొచ్చింది కాదు. నువ్వు తాకట్లు పెట్టి అన్నీ తీసుకొచ్చి అప్పులు చేసి నువ్వేం చేసావు? ఇవాళ చంద్రబాబు గారు నీ కేసుల కోసం దేహి అంటే వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చున్నావు. ఇవాళ స్పెషల్ స్టేటస్ నేను 27 మందిని ఇస్తే తీసుకొస్తాను. నువ్వు తీసుకొచ్చి దాని గురించి మాట్లాడావా? ఇవాళ మళ్ళీ మీరు అది ఎత్తుతున్నారు. ఎందుకు ఎత్తుతున్నారు? మరి మాట్లాడితే అది చూపిస్తున్నారు స్టేటస్ అని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవడానికి ఏదో రకంగా నిధులు వస్తున్నాయో, ఏయో కంపెనీలు వస్తున్నాయో, ఆయన తిప్పలు ఆయన బడి 10 మందికి ఉపాధి కల్పించాలి. మన రాష్ట్రంలో పిల్లలు బయటికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి, అన్నీ మనకి ఇక్కడ ఉండాలని వాళ్ళు బిడ్స్ పిల్ల అని కానీ మరి ఇంకోటి గూగుల్ వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తానంటున్నారు. ఏదైనా చేస్తే ఇలాంటి ఏనాడన్నా నువ్వు తీసుకొచ్చాట మంచి మాట అన్న విన్నామా మేము ఈ 5 ఏళ్ళలో? కాబట్టి ఇవాళ ఆయన ఏది చేసినా సరే ఆయన విజన్ ప్రకారం ఆయన ముందుకు వెళ్తానే ఉంటాడు. మీరు ఎవరిని పట్టించుకోడు. అవి జమిలీ లేవు, భీమిలీ లేవు, నీ పాడని పచ్చిబద్దలు ఏమీ లేదు. అవి వచ్చే నాటికి అసలు నువ్వు ఉంటావో ఉండవో, మేము ఉండవో, ఎవరు ఉంటారు ఎవరు పోతారు ఎవరు తెలియదు. మోడీ గారి ప్రభుత్వం బాగా చేస్తే ఈ ఏడు మోడీ గారి ప్రభుత్వం ఉంచుతారు. నెక్స్ట్ చేయకపోతే మళ్ళీ ఇంకో ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తారు. వాళ్ళు జనం చేతుల్లో ఏదైనా ఓటర్ చేతుల్లోనే ఓట్లు వేసి గెలిపించే అంత ఇది ఉంది. కానీ మీరు అనుకున్నట్టు నేనే శాశ్వతంగా ఉంటానంటే ఎవరు ఉండరు. ఏది చేసినా ఏదో ఒక రోజు వాళ్ళు దిగిపోవాల్సిందే ఎలక్షన్ నుంచి. ఇంకా 3 ఏళ్ళు ఉండాలంటే మోడీ నిజంగానే అదృష్టవంతుడు అని చెప్పుకోవాలి. 3 సార్లు ప్రధానమంత్రిగా చేస్తున్నాడంటే. అలాంటిది ఆయన జమిలీ ఎన్నికలు ఏది చేసినా భారతదేశంలో అయితే అది జరగని పని అని మేము అనుకుంటున్నాం. అన్నారు కాబట్టి మద్దతు ఇస్తారు అందరూ. ఇవాళ అమెరికా లాంటి దేశాలు పక్కన రష్యా లాంటిది కాదు ఇండియా అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కలిసి ఉండేది గొడుగు లాంటిది. ఇది అందరూ ఒక గొడుగు కింద ఉండాలి. వాళ్ళు అన్ని మతాలు కులాలు వాళ్ళు.
ఇది ప్రజాస్వామ్య దేశం. దీంట్లో జమిలీ ఎన్నికలు అంటే అది చాలా సాహసంతో కూడిన పని. ఎలా ఉందో చూడాలి. ఇప్పుడే జమిలీ ఎన్నికలు వస్తున్నాయి, మీరు దిగిపోతారు, మీరు సపోర్ట్ ఇచ్చారు, నువ్వేం గొగ్గోలు పెట్టక్కర్లేదు అయ్యా. అవి వచ్చే నాటికి వస్తాయి, పోయే నాటికి పోతాయి. ముందు నువ్వు భారతదేశం ఎలాంటిదో తెలుసుకొని ఆ ఎన్నికలు వస్తే ఎలా ఉంటుంది దాని మీద సమీక్షలు చాలా జరగాలి. పెట్టానంటే పెట్టాను కాదు, ఇక్కడ అదంతా ఆలోచించుకొని చేసేది. కాబట్టి ఇవాళ నువ్వు ముందే వచ్చినాయి అని ఏదో వీళ్ళు మద్దతు ఇచ్చారని నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి నువ్వు ఆ ఆందోళన ఐరాన బడబాకు. నువ్వు మెదలకుండా నీ కేసులు నువ్వు చూసుకో. నీకు ఎటు మోడీ మద్దతే ఇస్తున్నారు, కేంద్ర ప్రభుత్వమే జైటలు చేస్తుంది, అసలు నిన్ను ఏమీ చేయకుండా అని అందరు గొగ్గోలు పెడుతున్నారు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే ఈయన అసలు దాచిపెడుతుంది. సిబిఐని ఎందుకు పంపించట్లేదు దీనికోసం? కనీసం కోర్టులు వాయిదాలకు కూడా పోవట్లేదు. ఏ1 కానీ ఏ2 కానీ ఇద్దరు ఎవరు నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. బయటకు వచ్చి ట్విట్టర్లు చేస్తున్నారు మాట్లాడితే. ఆయన సాయిరెడ్డి అయితే వీళ్ళని ఎందుకు పంపించట్లేదని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. అదొకటి గుర్తుపెట్టుకొని మాట్లాడు. అంతేగాని ప్రధానికి నువ్వు చంద్రబాబు గారి మీద ఇరుసు పడొద్దు. కేంద్రం ఏది చేసినా ఆయన మద్దతు ఇచ్చారంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమని ఒకటి గుర్తుపెట్టుకో. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలని ఏదైనా చేయాలి అంటే వెళ్ళి కేంద్రం సాయం తీసుకొచ్చి ఇవాళ ఇవన్నీ జరపాలి అంటే తప్పదు. కేంద్ర సహాయం కావాలి కనుక బాబు గారు ఆ దిశగా ట్రై చేస్తుంది. నీకు మళ్ళీ మా కేసుల కోసం కాదు, నువ్వు పోతే ఆయన ముందు ఇట్ట కూర్చోవాలి. కానీ బాబు గారు పోతే దర్జాగా ఆయన ముందు కూర్చొని పక్కన చక్కగా మోడీ గారికి ఏం కావాలో ఏం చేయాలి అన్నీ ఎవరించి చెప్పుకొని వస్తున్నారు. వాళ్ళు కావాల్సినవి అడిగి తీసుకొని వస్తున్నారు. నువ్వు పోతే అట్ట కాదు కదా, నువ్వు చేతులు నలుచుకుంటే అటు కూర్చొని ఇటుకు అసలు కాళ్ళ దగ్గర కూర్చుంటున్నావు. పక్కన ఒక్క ఫోటో రాదు, ఒక మీడియా ఒక ప్రెస్ మీట్ రాదు ఢిల్లీ పోయి వస్తే. కాబట్టి నీ నోరు అదుపులో పెట్టుకొని నీ కేసుల సంగతి నువ్వు చూస్తే బాగుంటుంది. ఎట్టగా ఏది చేసినా సరే చంద్రబాబు గారు అంటే ఒక విజన్ అన్న నాయకుడు అని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎక్కువ మంది బాబు గారు కావాలి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఆ రకంగా చదువుకొని బయటికి వెళ్తానికి ఏదైనా చేసినా ఇవాళ ఈ ఎన్ఆర్ఐలు అమరావతి నిజంగా సపోర్ట్ చేశారు అంటే అలాంటి పిల్లలేనండి. చంద్రబాబు గారి విజన్కి అందరూ దానికి కట్టుబడి అట్లా చదువుకొని ఆయన పెట్టిన దాంట్లో పోయి ఎన్ఆర్ఐలుగా వెళ్ళిపోయి అక్కడి నుంచి మనకి హెల్ప్ చేసేవాళ్ళే. ఉదాహరణకి వాళ్ళ సత్య నాదేళ్ళ ఇవాళ అట్లాంటి వాళ్ళు మనకి అమరావతి ఇలా అయిపోతుంది, అయ్యో ఇట్లా అమరావతి రైతులు భూములు ఇచ్చి అయిపోతాం, మా తండ్రులు ఒకప్పుడు ఇవన్నీ రైతు పిల్లలే వాళ్ళంతా ఇవాళ అక్కడ ఉంది. ఆ ఉద్దేశంతోనే వాళ్ళు మనకు హెల్ప్ చేయగలిగారు. అమరావతి కోర్టు కేసుల్లో కానీ అయ్యాయని మేము లాయర్లని ప్రభుత్వంతో సమానంగా లాయర్లను పెట్టి వాళ్ళ అమరావతిలో రైతులు కూడా గెలిచారు అంటే దానికి కారణం ఎవరంటే మూల కారణం నిజంగా చంద్రబాబు గారే. ఇవాళ ఆయన తీసుకొచ్చిన విజయంతో పిల్లలందరూ కూడా చదువుకొని మరి విదేశాల్లో ఉండి ఆ ఇన్స్పిరేషన్తోనే మన తండ్రులు రైతులు ఇంత కష్టపడుతున్నారు, మన ఇక్కడికి వచ్చామని చెప్పి బాబు గారు పెట్టిన రాజధాని పోకూడదు. ఆయన ఏది చేసినా మన అందరికీ సౌఖ్యం కోసమే చేస్తాడు. మన ప్రజలందరూ బాగుండాలని ఆయన ఎప్పుడు అనుకుంటాడు. ఆంధ్ర అభివృద్ధి పదం వైపు నడపాలని వాళ్ళందరూ సహాయం చేయబట్టే ఇవాళ అమరావతి రాజధానిగా మేము తెర ముందే ఉన్నాం. కానీ తెర వెనక అలాంటి రైతుల పిల్లలు ఎంతోమంది ఎన్ఆర్ఐలు ఉండి మాకు హెల్ప్ చేశారని నిజం మాట్లాడాలంటే అది అంతా చంద్రబాబు గారికి చేతులు ఎత్తి ప్రతి ఒక్కళ్ళు దండం పెట్టాలి వాళ్ళు అది. కాబట్టి ఆయన విజన్ నువ్వు ఉండాలి. లేకపోయినా జమిలీ ఎన్నికలు లేవు, ఇంకొక ఎన్నికలు లేవు, ఆయన విజన్ వెళ్తానే ఉంటుంది. ఎక్కడైనా సరే మీరు ఏ దేశం వెళ్ళినా చంద్రబాబు గారు అంటే ఆయనకు ప్రత్యేకత ఉందో అది ఒకటి గమనించాలని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నామండి.